హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప చేయి తెలుగు. లెట్స్ క్రాక్ చేయి. సో ఈ వీడియోలో మనం డిఫరెన్షియేషన్ సంబంధించి ఒక సింపుల్ ట్రిక్ చూద్దాం. ఏదైనా ఒక ఫంక్షన్ మనం డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసామని ఏదైనా ఒక ఫంక్షన్ దాని పవర్స్ లో రిపీట్ అయితే ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఒక ఫంక్షన్ దాని పవర్స్ లో రిపీట్ అవుతూ ఉంటే దాని డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ పవర్ ఈ పవర్ ఎక్స్ పవర్ ఈ పవర్ ఎక్స్ అంటే ఒక ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ దీని యొక్క పవర్స్ లో రిపీట్ అవుతుంది. సో ఇలాంటి ఫంక్షన్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం నార్మల్ ప్రాసెస్ లో ఏం చేయాలంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేసి డిఫరెన్షియేషన్ చేయాలి. దాన్ని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటారు. కానీ అది కొంచెం లెంది ప్రాసెస్. ఇలాంటి క్వశ్చన్ జేఈ మెయిన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ అడిగారు అనుకోండి, అంత ప్రాసెస్ చేసే టైం ఉండదు కాబట్టి ఒక సింపుల్ షార్ట్ కట్ ఎలా చేయాలని చూద్దాం. సో ఏం లేదు, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఇలా రిపీట్ అవుతూ కనబడితే మీకు ఏదైనా ఒక ఫంక్షన్ ఇలా రిపీట్ అవుతూ కనబడితే మీరు సింపుల్ గా ఏం చేయాలంటే డివై బై డిఎక్స్ దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలాగన్నా రాసుకోవచ్చు. ఇది ఒక ఫాము. లేదా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 1 మైనస్ వై ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ రెండు కూడా దీని యొక్క వ్యాలిడ్ ఆన్సర్సే. ఈ రెండు కూడా ఆన్సర్సే. సో ఎంసెట్ లో ఎలా ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలంటే షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని ఈ రెండు ఆన్సర్స్ రాయాలి. ఈ ఆప్షన్స్ లో ఏది ఉంటే అది టిక్ చేయాలి. సో సింపుల్. దీని డిఫరెన్షియేషన్ ఎలాగో ఒకసారి చూద్దాం. దీని డిఫరెన్షియేషన్ ఎలాగంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ అయితే మనకి రిపీట్ అవుతూ ఉంటుందో మనకి ఇచ్చిన దాంట్లో ఏ ఫంక్షన్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఇక్కడ చూస్తే ఈ పవర్ ఎక్స్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఈ పవర్ ఎక్స్. సో సింపుల్ గా ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయాలి. సో ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై. ఇది వ్యాలిడ్ ఆన్సరే. అలా ఎలాగైనా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఆర్ వై స్క్వేర్ బై 1 మైనస్ వై లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని యొక్క డెరివేటివ్ ఏమవుద్ది, ఈ పవర్ ఎక్సే అవుద్ది. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఆన్సర్ ఏంటి, వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. సో ఇది ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సరే. మీరు ఆప్షన్స్ లో రెండు కంపేర్ చేసి ఏ ఆప్షన్ ఉంటే అది టిక్ చేయండి. సో ఇందులో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అప్పుడు మీకు ఈ మెథడ్ షార్ట్ కట్ లో ఎలా యూజ్ చేయాలో ఒక ఫుల్ ఐడియా వస్తుంది. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. సో ఇక్కడ కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పాను, ఏ ఫంక్షన్ అయితే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఏ ఫంక్షన్ అయితే రిపీట్ అవుతుంటుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ కాస్ ఎక్స్ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కాస్ ఎక్స్ తీసుకున్నా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమవుద్ది, టాన్ ఎక్స్ అవుద్ది. మైనస్ వై స్క్వేర్ టాన్ ఎక్స్ బై 1 మైనస్ లాగ్ వై. సో ఈ విధంగా సింపుల్ వన్ స్టెప్ లో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫార్మ్ వ్యాలిడ్ ఆర్ వై స్క్వేర్ బై 1 మైనస్ లాగ్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్.
మళ్ళీ sin x బై cos x ఏమవుద్ది, tan x అవుద్ది. సో మైనస్ y స్క్వేర్ tan x బై 1 మైనస్ y లాగ్ f ఆఫ్ x అంటే ఏంట, cos x. సో ఇది కూడా వ్యాలిడే. సో ఈ విధంగా ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్లో ఒక ఫంక్షన్ పవర్ ఒక ఫంక్షన్ రిపీట్ అవుతూ ఉంటే ఈ షార్ట్ కట్స్ వాడండి. dy by dx is equal to y square by 1 minus log y f dash x by f of x. dy by dx is equal to y square by 1 minus y log f of x by f dash x by f of x. ఇక్కడ f of x అంటే ఏం లేదు, ఏ ఫంక్షన్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో అది f of x. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.